ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం నుండి 16 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరోనాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా ఎన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వచనములో లేక ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడాను దేవునికి నిషిద్ధమైన వారు లేక నిషేధించబడిన వారు లేరు అనేది సూచిస్తోంది. సాధారణంగా మనుషుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటుంది. అంటూ ముట్టు అని, పెద్ద కులస్తులు తక్కువ కులస్తులని, గొప్పవారు పేదవారని అది తుడిచివేయడానికి దేవుడు పేతురు అయ్యగారికి ఒక అద్భుతమైన దర్శనము ఆ దినము ఆయన చూపించి ఉన్నారు. ఈరోజు క్రైస్తువుల మధ్య ఇంతటి యూనిటీ రావడానికి గల కారణాలు ఆ దర్శనమే. పేతురు గారు ఆ చర్మకారుని యొక్క ఇంటి మేడ మీద పడుకొని ఉన్నాడు. విపరీతమైన ఆకలేస్తుంది, ఇంకా భోజనాలు సిద్ధపరచలేదు. ఆయన ఆ భోజనానికి ఆయన చాలా ఆకలిగొని తను ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ తను మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన దివ్య దర్శనాన్ని ఆయన చూశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చూస్తున్న దర్శనములో ఒకవైపు ఆకలిస్తుంది, ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈ ఆకలి దప్పితో ఉన్నటువంటి తన దాసునికి కడుపార ఆహారము పెట్టాల్సిన సమయంలో ఆత్మీయంగా తనకు కొరత కలిగినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. సాధారణంగా ఈ యూదులకు, సమరియలకు, యూదులకు, రోమియులకు, గ్రీసు దేశస్థులకు సరైన సాంగత్యం ఉండదు. ఎందుకు అంటే యూదులు చాలా ఉన్నతమైనటువంటి తెగవారు, వారి కమ్యూనిటీ చాలా ఉన్నతమైనవి. మిగతా వారందరూ అన్యజనాంగము. ఎందుకు అంటే యూదులు దేవుడు ఏర్పరిచిన ప్రజలని, ఇశ్రాయేలీయులు దేవునితో పోరాడి గెలిచిన తన సొత్తైన ప్రజలని వారికి తెలుసు. కనుక ప్రభువును అంగీకరించని, ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్న ప్రజలందరూ వారికి హేయులు. అయితే ఇక్కడ ప్రభు పాఠాలు నేర్పించడానికి ఆయన ఆశ కలిగి పేతురుకి దివ్య దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి
దిగి రావడం ఆయన చూస్తూ ఉన్నాడు. అందులో భూమి మీద ఉన్న సకల జీవరాశులు, చతుష్పద జంతువులు అనగా 4 కాళ్ళతో నడిచేటటువంటి జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశం పైన ఎగిరే పక్షులు అన్నీ కూడాను అందులో దేవుడు సమకూర్చి ఉంచబెట్టి ఉన్నాడు. ఆ దుప్పటి కప్పబడినటువంటి ఆ పాత్ర కిందకి దిగి వచ్చినప్పుడు ప్రభు అది దుప్పటి తీసి, నువ్వు ఆఖరి అంటున్నావు కదా పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినిపిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిషిద్ధించబడిన ప్రతిది కూడా తను శుద్ధి చేసిన వాడు అని తను చెప్పను ఉద్దేశిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ముమ్మారు ఈ విధమైనటువంటి శబ్దము ఆయనకి వచ్చింది, ఈ ముమ్మారు కూడా ఈయన ఏమంటున్నాడంటే, ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను ఎన్నడూను నేను తినలేదు కదా అని ప్రభుకు ఆయన రిప్లై ఇస్తున్నాడు. నిషేధించబడిన వస్తువు ఎప్పుడు నేను తినలేదు ప్రభువా, ఇది నేను ఎలా తినగలను, నేను తినలేనని చెప్పి ప్రభుకు ఆయన జవాబిస్తున్నాడు. అయితే దేవుడు పవిత్ర చేసినటువంటి వాటిని, దేవుడు పవిత్రము చేసిన దానిని, వాటిని నువ్వు నిషిద్ధమైన వాటినిగా ఎందుకు ఎంచుతున్నావు అని ప్రభు మరలా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఈ దర్శనములు గల ఉద్దేశము చాలా అద్భుతమైన రహస్యము దాగి ఉన్నది. యూదులకు ఇతర వాళ్ళతో సాంగత్యము ఉండదు. యూదులు ఇతరులతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. అందుకే నిషిద్ధించబడినటువంటిది వాటిని మేము ఎప్పుడు ముట్టుకోము అంటే ప్రభు అంటున్నాడు, దేవుడు శుద్ధపరిచింది లేక దేవుడు పవిత్రపరిచింది ఎందుకు మీరు అది నిషిద్ధమైనదని అది మీరు ఎందుకు ఎంచుతున్నారు, అది ముట్టకూడనివని ఎందుకు ఎంచుతున్నారు అని ప్రభు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. అవును, ఈరోజు ప్రభు మందిరానికి వచ్చే వ్యక్తులు ఎలాంటి వారు కానివ్వండి, పరిశుద్ధమైన దేవాలయానికి వచ్చేటప్పుడు క్రైస్తవ సంఘానికి వచ్చే వ్యక్తులనేమి, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎలాంటి వికలాంగులు కానీ బలహీనులు కానీ, ఏ కమ్యూనిటీ వాళ్ళు కానీ దేవుని మందిరములో రాకూడదు అని చెప్పి అలాంటి ఆంక్షలు ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే దేవుడు ఆయన పవిత్రపరిచి ఉన్నాడు. దేవుడు అందరినీ ఆయన ఏర్పరచుకుంటున్నాడు. సో ఏర్పరచుకున్నట్టు వారికి నిషేధించబడిన వారు లోపలికి రాకూడదు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా ఈరోజు మనం గమనిస్తున్నాం. వారు అనేక మంది కులాలకు అతీతంగా, వారి భాషలకు అతీతంగా, వారి యొక్క స్తోమతకు స్థితిగతులకు అతీతంగా వెళ్ళిపోతున్నారు. వారి కమ్యూనిటీ వాళ్ళే ఒక చర్చి, వారికి కులానికి సంబంధించిన వారే ఒక సహవాసము, డబ్బు గలవారు సంఘం వేరే, పేదవాళ్ళు సంఘం వేరే, ఇలా విభిన్నమైనటువంటి తరగతులు ఉన్నది. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? నా మందిరము సకల భూమి మీద ఉన్న సకల ప్రజలకు అది ప్రార్థన మందిరం అనబడును అని చెప్పాడు ఆయన. అంటే ప్రపంచమంతటికి ఒక ప్రార్థన మందిరముగా దేవుడు నియమించాడు. కనుక అందరికీ సమానమే. కనుక ప్రభు అంటున్నాడు, నిషిద్ధమైనదిగా మీరు ఏది కూడా ఎంచకూడదు. సమస్తము దేవుని చేత పవిత్రపరచబడి ఉన్నది అని చెప్పి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. సమస్తము దేవుని ద్వారా అది సంపూర్ణంగా చేయబడినది. ఇలాగూ మమ్మారు ఆయన చెప్పిన తర్వాత
ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. అంటే దేవుడు పేతురు గారికి 3 సార్లు హెచ్చరిక చేశాడన్నమాట. ఏదో జరగబోతుంది ముందుకి, ఎక్కడికో ఆయన పంపించబోతున్నాడు, లేక ఎవరో రాబోతున్నారు. నువ్వు కేవలము నిషిద్ధమైనది అని, నువ్వు వారి దగ్గరికి వెళ్ళకూడదు అని నువ్వు కూర్చోకూడదు. ఆవశ్యకంగా నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి. వారికి నువ్వు స్వార్థ పరిచర్య చేయాలని దేవునికి ఉన్నటువంటి ఆశ, దేవునికి ఉన్నటువంటి ఆలోచన. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఎవరిని కూడా మనము ఏ విధంగా అసహించుకోకూడదు, ఎవరిని మనము నిషిద్ధంగా భావించకూడదు. ప్రభు దృష్టికి అందరూ సమానమే. ప్రభు దృష్టికి అందరూ ఒక్కటే. మనము క్రీస్తునందు ఏ భేదము లేదు. అందరూ కూడా మనం ఆయన బిడలముగా జీవించే భాగ్యము కలిగిన వారము. కనుక రండి, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగతంగా చెక్ చేసుకుందాం. ఎందుకు అంటే, ఎవరికైనా మనం తృణీకరిస్తున్నామా? ప్రభువును అంగీకరించిన మనము మన దృష్టిలో ఎవరికైనా అసహించుకుంటున్నామా? కులము ప్రస్తావన ఎత్తుతున్నామా? ఎవరికైనా సరే వారి స్థితి గురించి మనం మాట్లాడుతున్నామా? చాలా తప్పు. దేవుడు అందరినీ తన బిడ్డలుగా చేర్చుకున్నప్పుడు నీవు నేను మనం ఎవరము ఒకరి గురించి మాట్లాడడానికి? వారు మంచివాళ్ళు, వీరు చెడ్డవారని ఎవరిని విమర్శించడానికి కూడా మనకు అలాంటి హక్కు దేవుడు ఇవ్వలేదు. మనము అందరికీ సన్మానించాలి, అందరినీ మనము గౌరవించాలి, అందరితో మంచిగా వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక రండి, ఈ ప్రశస్త మనసులో తలనుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకు స్తోత్రాలు. మేము మీలో ఏకమై ఉండి ప్రభువా, మీ వలనే మేము పవిత్రమైన మనస్సు కలిగి మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో నేను మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి హృదయంతరంగంలో సమానత్వము, భిన్నత్వంలో ఏకత్వం దయచేసి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.